హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రేవతి అంజిబాబు. సో ఇవాళ మేము ఎక్కడికి వచ్చామనంటే ఎక్కడికి వచ్చాము విష్ణు? మాసారం. మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మాసారంలో వచ్చేసి ప్రతి ఏడు భావనారుషి స్వామి వారి కళ్యాణం అయితే జరుగుతుంది. పద్మశాలిల కులదైవం అన్నమాట. సో ఆ కళ్యాణానికి అయితే మేము వచ్చాము. ఇప్పుడు ఏం విష్ణు కళ్యాణం ఎలా జరిగింది ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సంగతి తర్వాత జరిగిపోయింది. రండి ఒక నిమిషం. సో మామూలుగా ఇక్కడ మాసారంలో అయితే సంక్రాంతికి అరిసెలు చక్రాలు వండుకోకపోయినా ఈ భావనారుషి స్వామి వారి కళ్యాణం అంటే రథసప్తమి నాడు కళ్యాణం అయితే చేస్తారనమాట ప్రతి ఏడు. మా నాయనమ్మ మా కోసం ఏం చేసిందో చూపిస్తారండి. సో ఆ కళ్యాణం రోజుకైతే అరిసెలు చక్రాలు కంపల్సరీ చేస్తారు. పండక్కి చేసుకోకపోయినా ఇది ఒక పెద్ద పండగ మాకైతే. చూస్తాను. అరిసెలు చేసింది, బెల్లం అరిసెలు. సో మేమైతే ఎక్కువ తినే వాళ్ళు లేరు, షుగర్ పేషెంట్లు అందరూ. చూపి అందువల్ల ఇక్కడ అయితే చక్రాలు. అసలు గిడ చూడండి, టిఫిన్ అమ్ముకొస్తుంది హరి వెళ్ళి. సరిగ్గా మూత పెట్టు, చల్లగా అయిపోతాయి. ఇక్కడేమో మా విష్ణుకేమో అయ్యప్ప స్వామి ప్రసాదం వచ్చింది. మా అమ్మమ్మ ఏమో అయ్యప్ప స్వామి ప్రసాదం తెచ్చింది. ఈ రెండేమో మా నాయనమ్మ చేసింది. నర్షాపేట చిన్న నాయనమ్మ. మనం ఇంకా లాగించడం అయ్యప్ప ప్రసాదం అంటే. చిన్న నాయనమ్మకి థ్యాంక్స్ చెప్పు మరి. ఇంకా చిన్న నాయనమ్మ మళ్ళీ నాకు పంపించు. అదనమాట. ఇట్లా మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు కళ్యాణానికి. మా అమ్మ మా నాన్న వచ్చారు. ఇక్కడ పండుకోలేకపోతే ఎప్పుడు ఉండు. ఇక్కడ మా విష్ణు తింటుంది. ఇదిగోండి మా అమ్మ అయితే రెస్ట్ తీసుకుంటుంది. కళ్యాణం అయిపోయేసరికి అనుబట్టింది మాకు. 4:35 అయింది మేము వచ్చేసరికి ఇంటికి. కళ్యాణం లేట్ అయిద్ది అనమాట ప్రతి ఏడు అన్ని జరుపుకొని చేసేసరికి. విష్ణు అయితే ఇంతే, సగం తింటాం సగం ఫ్రిడ్జ్ లో పెట్టడమే. అవి మళ్ళీ ఎండిపోయి మళ్ళీ పడేది. వెలిగిద్ది. బల్బు పని చేయట్లే, బల్బు పని చేయట్లేదు. సో ఇప్పుడైతే మరి కళ్యాణం వీడియో పెడతాను, మిస్ అవ్వకుండా. సో మేమైతే ఊరొచ్చాము. ఏ విష్ణు ఎందుకు వచ్చావు ఊరు? దేవుడి కళ్యాణం. ఎప్పుడు? ఏంది టీవీ పెట్టద్దు హరి. ఎందుకంటే పాప ఎక్కడికి వచ్చినా చూసుకొని ఇంటికాడ బాగానే చూస్తుందిలేమ్మా. మీ తమ్ముడా? అవును. ఏం పేరు చెప్పు. ఇప్పుడే లేచింది మా హరి. వీళ్ళు హరి ఫ్రెండ్స్ ఇద్దరు. అయితే దాంతో ఎన్నింటి కళ్యాణం? మధ్యలో దాని తర్వాత దాని దగ్గర నుంచి మా పిల్లలందరూ చంపుకుంటూ వస్తుంది. అంతే. మావి రాలేదులే, మా అమ్మ వచ్చింది. అమ్మమ్మేది? అదిగో వస్తుంది. దా అమ్మమ్మ. నువ్వెప్పుడు వచ్చినావు అంటుంది. నేను చెప్పలేదులే, రాణి లోపలి. అయ్యా లంగా నీళ్ళు బాగుంది. కాదు విష్ణు, డబ్బా ప్రసాదం తిని హచ్ 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 ఇంకా స్నానాలు కూడా చేయలే మీరు. ఇంకా వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ తీసుకొచ్చింది ఆడ నుంచి.
ఓకే ఈ దేవుడు పెట్టి నైట్ పెట్టుకుందాంలే. ఫ్రిడ్జ్ లో పెట్టనా అవసరం లేదు. ఏది మిక్సీ వేయాలా? అయితే ఇంటికి పోయి నాకు వేసుకుంటా. ఇంటికి పోయి వేసుకుంటా. నాన్న బయలుదేరాడంట 2 అయింది. అంతేనా? ఆయన ఛార్జింగ్ లేదా? హరి చూడు, వెరీ గుడ్. సో మా ఇంట్లో అయితే కళ్యాణం స్టార్ట్ అయింది. ఇప్పుడు కళ్యాణానికి వెళ్తాం ఒక 2 గంటల్లో. 2 గంటల కళ్యాణం కూడా చూపిస్తాను. ఇప్పుడు టిఫిన్ తిందుగానికి. కళ్యాణానికి మా విష్ణు అయితే రెడీ అయింది. హరి మా హరి రెడీ అయింది. విష్ణు కూడా రెడీ అయింది. ఏది విష్ణు? మొన్నటిదాకా స్టాండ్ ఉంది, వచ్చే రోజు కనపడిసావాలి అంతే ఎతికినా. ఆహా ఇప్పుడు అంటే సంవత్సరానికి అప్డేట్. यस्य भानाम रूपाभ्यां या देवे सर्वमंगला प्रजा संस्मरणा पुंभ्यां सर्वदो जयमंगलम् शुक्लां भरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये तदेव लग्नौ सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते इंग्रहेकं स्मरामि यत्र योगीश्वर कृष्णो चन्द्रबाद्धो धनुर्धरः तत्र श्रीविजयोद्भूतद्रुवाणि धर्मधर्मवा स्मृते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्य भजन्नित्यं व्रजां शरणो हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं तेषां हृदयस्थो भगवान् मङ्गलाय यत्नो हरिः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषां देवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामो श्रीरामं भुजो भुजो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते श्री लक्ष्मी नारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः सती पुरन्दराभ्यां नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो वेदविभ्यो नमो नमः. అయ్యా ఆచమనం చేయండి. అందరూ కూడా కూర్చున్న దంపతులు అందరూ ఆచమనం చేయండి. ఆచమ్యా కేశవాద స్వాహ सकल शत्रु पीड़ा परिहार सिद्धि द्वारा राष्ट्राभि नमस्करिस्तू ఈ కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా భక్తులను కోరుకుంటున్నాం. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర తదంగరధనంగరశేఖర సంగత పుష్పాక్షదేర్భ్య ముఖోపజాగర సర్వే సప్తద్వేదావసుంధర అర్వే దేవే సర్వే రస్సామవేద చతుర్మణః అంగే సైదా సర్వే దరసాం పుష్పైః పూజయామి. ओम सुमुखाय नमः एकदंताय नमः कपिलाय नमः गजकर्णकाय नमः. భయంత్రి లాపండి పిల్లలమని నాయకురాలు నవపతి సీతారామ కాపలాంతం కుంభకోటవాసులు స్వామివారికి సరస్వతంగా దక్షిణాపాంగో బౌద్ధేజం జాస్తు ప్రజాపతి ప్రీత హంసాంతురస్తో భద్రం కరణే బ్రాహ్మణే ధ్యాసవం భవతు సర్వసంపదస్తు सर्वसंपदस्तु येन देवा पवित्रेण आत्मानि सोमस्वस्यावरणस्वमेक्षा विमोराजाः प्रवृणाभिप्राणा जातवेदा मूर्तिजन्या पुनः येन स्वस्ति पुण्याः वाचनः मन्त्रजप दक्षिणामृतोत्साह परमेरण्यो तुभ्यमः जगत्थमगमन्यते परावतौ यत्पुरुषो हृदौ लक्ष्यभाग्रम शराभाजनिषु बन्धवे रक्षामङ्गलमुहूर्त शुभमुहूर्त अस्तु सुमुहूर्तकाले
सूर्यादीनां ग्रहाणां ग्रहाणाम् आयुर्वेदफलसिद्धिरस्तु बृहत्सामेतमन्त्रेण मङ्गलं वामकरे बध्नीयात् కాంతాపంచమి దేశమేద భావనాలు స్వామి వారికి రక్షాముహూర్త శుభముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం బలానాం గ్రహాణాం అత్యంత అనుకూల ఫలసిద్ధిరస్తు ధాన్యంగా వెంకటేశ్వర్లో మహాలక్ష్మి గారి జ్ఞాపకార్థం 10,110 రూపాయలు సమర్పించారు. అలాగే ఉడత లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం రాజపల్లి వాస్తవులు ఉడత లక్ష్మీనారాయణ గారు రాజపల్లి వాస్తవులు ఉడత లక్ష్మీనారాయణ గారు తర్వాత జ్ఞాపకార్థం స్వామి వారికి 10,000 అలాగే సీతారామ వస్తువులు 40,000 సమర్పించారు. సమర్పించారు. వెంకటేశ్వర్లు మహాలక్ష్మమ్మ జ్ఞాపకార్థం 10,110 రూపాయలు. లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం రాజపల్లి వాస్తవులు 10,110 రూపాయలు. దానిగా కోటూరు రామకృష్ణ ధర్మపతి భవానీ గారు వాస్తవులు 10,110 రూపాయలు సమర్పించారు. రామకృష్ణ ధర్మపతి అన్నింటి వాస్తవులు 1,110 రూపాయలు శాసనసభగా సమర్పించారు. వీరందరికీ కూడా ఆ పద్నాలుగు సమేత స్వామి వారు విగ్రహ కార్యక్రమంలో విరాళము